హాయ్ మవ, వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఒక 2 hours బ్యాక్ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేశాను. ఆ వీడియో సంబంధించిన తమ్నెల్ ఇదే మవ. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడైతే మన కంటెంట్ వచ్చేద్దాం. పుష్ప టు ద రూల్ 16 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. మొదటగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 16 రోజులకి 200,85,00,000 షేర్ కలెక్షన్ చేసింది, అంటే నెట్టు. ఇక గ్రాస్ చూసుకుంటే 300,60,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మామ. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ చూసుకుంటే కర్ణాటకలో ఈ సినిమా 16 రోజులకి 48,45,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 32,05,00,000, కేరళలో 7,45,00,000, ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 304,65,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇది వితౌట్ జిఎస్టీ. అండ్ విత్ జిఎస్టీతో ఈ సినిమా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 645 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది మామ, ఒక హిందీలోనే. అది మ్యాటర్. సో మొత్తానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిందీలో ఈ సినిమా. అండ్ ఇక ఈ సినిమా ఓవర్సీస్లో 16 రోజులకి 109,25,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 702,70,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 1,449,15,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. అండ్ 2 days బ్యాక్ ఈ సినిమా ఆల్రెడీ 1,508 కోట్లు దాటేసింది. ఈ 1,449,15,00,000 అనేది వితౌట్ జిఎస్టీ. విత్ జిఎస్టీతో ఆల్రెడీ 1,600 కోట్ల గ్రాస్ కొట్టేసింది పుష్ప టు ద రూల్ సినిమా. ఇక ఈ సినిమా ఓవరాల్గా థియేటర్ల బిజినెస్ చూసుకుంటే 617 కోట్లు, మరి బ్రేక్ని కొట్టాలంటే 620 కోట్లు షేర్ కలెక్షన్ జారీ. సో మొత్తానికి పుష్ప టు ద రూల్ సినిమా 16 రోజులకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 82,70,00,000తో సినిమా లాభాలు ఉంది. మరి ఈ కలెక్షన్తో పుష్ప టు ద రూల్ సినిమా ప్రజెంట్ సూపర్ హిట్. అండ్ ఇంకొక 40 కోట్లు ఈ సినిమా షేర్ కలెక్షన్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది ఓవరాల్గా. క్లియర్? అది మ్యాటరా. సో మొత్తానికి పుష్ప టు ద రూల్ సినిమా ఓటీటీ వర్షన్లో నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 గంటలకి ఓవర్సీస్లో ఈ సినిమా హెచ్డి వర్షన్ ఫుల్ హెచ్డి క్వాలిటీతో మనకైతే స్ట్రీమింగ్ చేస్తారు తమిళ్లో అండ్ ఒరిజినల్ ఆడియోలో. కానీ తెలుగులో వాయిస్ అనేది కొంచెం రీసౌండ్ వస్తుంది, ఇంకా ఒరిజినల్ ఆడియోలో రాలేదు. ఆల్రెడీ మూవీ టీం అఫిషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఈ సినిమా 56 days తర్వాత ఓటీటీ వర్షన్లో వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. ప్రజెంట్ ఈ సినిమాని థియేటర్లు అయితే ఎంజాయ్ చేయండి అని మనకు ఒక డిక్లేర్ చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది మీకు నెక్స్ట్ డే ఆ ప్రూఫ్ కూడా చూపించా, సో మళ్ళీ చూపిస్తున్నా. ఓకే, మరి ఈ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి 30, జనవరి 31 ఈ డేట్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నాం నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో. అది మ్యాటరా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.